నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి, మెడినైన్ హోమియోపతి అండ్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాం. ఈరోజు మనము చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే జెనిటల్ వార్డ్స్. ఈ జెనిటల్ వార్డ్స్ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఫీమేల్కి ఎలా అంటే ఇది ఎక్కువగా లోపల ఉండిపోయి బయటికి పెద్దగా కనిపించకపోవచ్చు అనమాట. ఈ వార్డ్స్ అనేది ఒక హ్యూమన్ దీని కారణం ఏంటంటే హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనే ఒక వైరస్ ద్వారా ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకుతుంది. ఇది లేడీస్లో ఏంటంటే ఒక రకమైన విల్లే ఉంటుంది. ఆ విల్లేలో ఇది మనకు బయటికి కనపడక ఇంక్యుబేషన్ పీరియడ్ లాగా లోపల ఉండిపోద్ది. కానీ లేడీస్కి అనేది చాలా వరకు ఇది ప్రాబ్లం అయ్యే అవకాశం ఉండదు. ఎప్పుడైతే ఇది బయట ఏర్పడుతుందో, లేడీస్కి ఎక్కడ బయట ఏర్పడుతుంది అంటే మెయిన్ ప్యూబిస్ ఏరియాలో కానీ దాని కింద లేబియా మైనోరా, లేబియా మేజోరా అంటారు. దాన్నే వెజైనల్ లిప్స్ అని కూడా అంటాం. ఆ పెదల్లాగా ఉండే వాటిపైన ఏర్పడవచ్చు, లేదా కొంచెం కింద లోపల కూడా ఏర్పడవచ్చు. ఒక్కోసారి గర్భాశయ ముఖద్వారం దగ్గర కూడా ఏర్పడితే అక్కడ ఏర్పడినప్పుడు కొంచెము రతిలో పాల్గొనాలంటే చాలా వరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇది కొంచెం బుడపల్లాగా పైకి కనిపించినప్పుడు పురుషాంగం అనేది లోపలికి ఎంటర్ అయినప్పుడు అది అక్కడ రాపిడ్ జరిగినప్పుడు ఒక్కోసారి బ్లీడింగ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల కొంచెం భయపడి ఒక్కోసారి రతిలో పాల్గొనడానికి కూడా అమ్మాయిలు సుముఖత చూపించరనమాట. ఎందుకు ఇది ఈ విధంగా పెయిన్ వస్తుంది ఎందుకు అని చెప్పి దాన్ని అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఈ హ్యూమన్ ప్యాపిల్లో వైరస్ అనేది చాలా వరకు అది ప్రాణాంతకం అయితే కాదు. ఇది ఒక్కొక్కసారి ఏంటంటే దానంతటి తగ్గిపోయే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. ఇది చెప్పాను కదా, ఇప్పుడు లేడీస్కు పీబీఎస్ మీద ఉండొచ్చు, లేదా తొడల మీద ఉండొచ్చు, లేదా లేబియా మేజోరా మైనోరా మీద కూడా ఉండొచ్చు. ఇది ఒకరి నుంచి ఒకరికి కాంటాక్ట్ అయితేనే వస్తుంది తప్ప ఇది మామూలుగా అంటువ్యాధి లాంటిది మనం అటు ఇటు ఇదే ఒక విధంగా చెప్పాలంటే అంటువ్యాధి కూడా అని మనం చెప్పుకోవచ్చు. దీన్ని ఇద్దరు భార్యాభర్తలు కానీ లేదా మల్టిపుల్ సెక్స్లో పాల్గొనే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళకు కూడా ఇది ఒకసారి ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేడీస్ ఆడవారికి ఉన్నప్పుడు మగవాళ్ళకి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి మగవాళ్ళు ఉన్నప్పుడు ఆడవారితో కొత్త వాళ్ళతో కలిసిన ఏదైనా చేసినా వాళ్ళకు కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కోసారి నోట్లో కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే కొందరిని చూస్తుంటాం కదా మనము, ఈ ఓరల్ సెక్స్ అంటాం. ఆ విధంగా చేసినప్పుడు కూడా ఇది వైరస్ కాబట్టి ఎక్కడితో తాకితే అక్కడ మనకు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కోసారి పెదాల మీద రావచ్చు, నాలుక మీద కూడా వచ్చి ఇబ్బంది పెట్టే అవకాశం మనం చూస్తుంటాం. అదేవిధంగా జెంట్స్లో ఇప్పుడు ఫీమేల్లో చెప్పుకుంటే మేల్లో కూడా ఈ విధంగా సెక్స్లో పాల్గొన్నప్పుడు వాళ్ళకు పురుషాంగానికి వచ్చే అవకాశం ఉంటుంది. పురుషాంగానికి అన్నట్టు కాకుండా వీళ్ళకు కూడా పీబీఎస్ ఏరియా లేదా తొడల దగ్గర ఇవన్నీ కూడా వస్తాయి. ఈ చిన్న గ్రోత్ వచ్చి ఒక్కోసారి కొన్ని ఏరియాలను 1-2 ఉండొచ్చు, లేదా ఒక్కోసారి మన కాలీఫ్లవర్ గ్రోత్ అంటాం కదా, కాలీఫ్లవర్ లాగే ఉంటాయి చూడడానికి. మొత్తం అక్కడ ఆ ఏరియా పెనిస్ మీద రావచ్చు, ఇది పీబీఎస్ మీద రావచ్చు, కింద స్క్రోటం మీద కూడా చాలా వరకు కనిపిస్తాయి. ఈ మగవాళ్ళు వీళ్ళకి కూడా ఏంటంటే పెనిస్ మీద ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళు కూడా రతిలో పాల్గొన్నప్పుడు చాలా ఇబ్బంది జరిగే అవకాశం ఉంటుంది. ఇవి చెప్పాను కదా, ఇప్పుడు వాటంతట తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. కానీ తగ్గుద్దా లేదా అనేది కూడా మనం చెప్పలేము. కొందరికి లైఫ్ లాంగ్ కూడా ఉండొచ్చు. కానీ సెక్సువల్గా మనకు ఇది వచ్చింది కాబట్టి డాక్టర్స్ ఒక్కొక్కరికి తెలిసి తెలియక ఏదో చెప్తే వీళ్ళు భయపడి ఇది క్యాన్సర్ కిందకి మారుతుంది ఇంకోటి అని కూడా భయపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు 6 నెలలు చూస్తారు, సంవత్సరం చూస్తారు, 6 months చూస్తారు, 6 years చూస్తారు. ఇంకా తగ్గలేదు నాకు అని చెప్పి ఒక భయం అనేది, ఒక ఫోబియా మనసులో ఏర్పడి నా క్యాన్సర్ అయిద్దామో సార్ డాక్టర్తో పోతే వాళ్ళు తెలిస్తే ఒక్కోసారి ఏమో చెప్పలేమని ఇసుకున్నారు అనుకోండి, నా క్యాన్సర్ వస్తుందేమో అని వీడు భయపడి ఇంకా నలుగురి దగ్గరికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఈ వీడియో కన్నా చూస్తూ ఉంటే మీకు తెలుస్తుందండి దీని గురించి. క్యాన్సర్ అయితే ఎట్టి పరిస్థితుల్లో క్యాన్సర్ కింద మారే అవకాశాలు అయితే లేదు. మీరు జీవితంలో ఎప్పుడు దీని గురించి భయపడాల్సిన అవసరము లేదు. సింపుల్ చిట్కా ఏంటంటే, రోజు మనం పైల్స్ ఫిషర్ పిస్తులాకి అలా సిజ్జుబాత్ అంటామో, దీన్ని కూడా ఒక సిజ్జుబాత్ లాగా ఉదయం సాయంత్రం కనీసం ఒక నెల మీరు కంటిన్యూగా ఓన్లీ వాటర్లో సోప్ వాటర్ వేసుకొని కూర్చొని 7 నీళ్ళల్లో కూర్చుంటే దానంతట అది తొందరగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా తగ్గిపోకపోతే కూడా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి. ఆ మెడిసిన్స్ హోమియోలో మెడిసిన్స్ ఉన్నాయి, మంచి మెడిసిన్. అది మీరు ఇంటి దగ్గర నేర్చుకొని ఈ విధంగా నీళ్ళలో కూర్చుంటూ ఆ మెడిసిన్ వాడుకుంటే మీకు 2-3 monthsలో పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అలా తగ్గినప్పుడు మీరు డాక్టర్ని ఏదైనా ఉంటే కన్సల్ట్ కాండి. అది కూడా కొంచెం ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ని మాత్రమే కలిసి దీని గురించి మీరు అవగాహన కల్పించుకోగలరు. ఇప్పుడు చెప్పే మెడిసిన్ ఏంటంటే సిఫిలినం 200 అని ఉంటుంది. ఇది
ఉదయం సాయంత్రం ఒక 1 వీక్ నుంచి 10 డేస్ వాడండి. దానికి ఫాలోఅప్గా మెడోరినం ఉంటుంది, మెడోరైనం అంటాం దాన్ని, 200 పొటెన్సీ. అది కూడా ఉదయం సాయంత్రం వేసుకొని మీరు ఒక 10 రోజులు 15 రోజులు వాడండి. మార్చి ఒక నెల వరకు వేసుకొని చూడవచ్చు దీన్ని. అదేవిధంగా వాటర్లో కూర్చుంటే ఈ విధంగా కూడా మనకు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా దీని గురించి డీటెయిల్స్గా అంటే మీకు కొన్ని మేము చెప్పలేం కదా, మీరు కొన్ని క్వశ్చన్స్ అయినా మమ్మల్ని అడిగితే మా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేస్తే మేము దాని గురించి ఇంకా పూర్తి వీడియోతో మీ ముందుకు రాగలమని చెప్పి మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్తే.